ప్రభు నామమున మీ అందరికి వందనాలు. మీరు చిగురు పెట్టి మీ ఫలములు ఫలించుదురు. ఎహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 8వ వచనం. ఈ దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క ఉద్దేశం దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న ప్రాంతాలు కూడా దేవుడు తన చేతితో మళ్ళీ జీవంతో నింపుతాడు. చాలా రోజులుగా మన జీవితం ఎండిపోయిన ప్రకృతి లాంటి పరిస్థితులు ఉన్న దేవుడు చెబుతూ ఉన్నాడు, ఫలాలు మళ్ళీ వస్తాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన ప్రయత్నాలు వృధా కావు, మన ప్రార్థనలు వెలితి కావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని సమయానికి మన జీవితం మళ్ళించినప్పుడు మరలా మనం పుష్పించి మన జీవితం పంట కాస్తుంది. దేవుడు మన జీవితానికి కొత్త అవకాశాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎదుగుదల దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా సమయం వచ్చినప్పుడు నీ జీవితాన్ని, ఎండిన ప్రాంతాన్ని నేను మళ్ళీ జీవంతో నింపుతాను. నీ కష్టం ఫలిస్తుంది, నీ చేతులు పనికి నేను ఫలాలు ఇస్తాను. ఎంతకాలం ఎండిపోయి ఉన్నా మన జీవితాన్ని దేవుడు కొత్త ఫలకాలంగా ఫలిస్తానని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిగురు పెట్టి మన ఫలాన్ని మనం పొందుకునే పరిస్థితులు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఆయన వాక్యం మీద ఆధారపడి ఎండిన మన జీవితాలను చిగురింపు చేయగల దేవుని మీద ఆధారపడుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుని కొద్ది మాట దేవుడు మనకులో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాపాడారు. మరొక శ్రేష్టమైన దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మిమ్మల్ని మహింపరిచే ధన్యత ఇచ్చారు. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. మా జీవితాలను చిగురు పెట్టి నేను మళ్ళా ఫలాలు ఇస్తానని మాతో మాట్లాడదాం. ఎండిపోయిన మా జీవితాలు, మూడుబారిన జీవితాలు, బలహీనమైన ప్రతి జీవితాన్ని చిగురింపు చేసి మీ కృపలో మమ్మలను నడిపించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తాం. ఈ దినము వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనత కలిగిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబానికి మీ సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని సారవంతంగా జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదనలు, బలహీనతలు కలిగి ఉన్నారు. ప్రతి బలహీనత నుంచి విడిపించమని ప్రభు పేరట వేడుకుంటున్నాం. మమ్మలను, మా కుటుంబాలను మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మీ దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా కూడా కాచి సంరక్షించి మా కుటుంబాలను ఆశీర్వదిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన చేస్తున్నాము, నడిచిన తండ్రి. ఆమేన్.